తాగి వచ్చి నిత్యం వేధిస్తున్నాడంటూ భర్తను ఓ మహిళ హతమార్చింది. అయితే జారిపడి తలకు గాయమైందని అంతకుముందు కథ అల్లింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. వేధింపులు తప్పడంతో పాటు కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందన్న ఆలోచనతో హత్య చేసినట్లు అంగీకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను చుంచుపల్లి ఎస్ఐ కె. సుమన్ బుధవారం వెల్లడించారు. ఇక్కడి గాంధీ కాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్ కొత్తగూడెం కలెక్టరేట్లో అటెండర్గా పనిచేస్తున్నారు. గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని భార్య సీతా మహాలక్ష్మి మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించింది. కొద్ది గంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆస్పత్రిలో చేర్పించిన తరువాత కనిపించకుండా పోయిన సీతా మహాలక్ష్మిపై నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వే స్టేషన్కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ రోజు నా భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టా, వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టా అని నిందితురాలు అంగీకరించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉంటే వివాహం చేసుకుని చక్కగా భార్యతో కాపురం చేసి పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అనుకున్న యువకుడి జీవితం తారుమారైంది. ఇంట్లో చూసిన యువతిని వివాహం చేసుకున్న యువకుడు సిటీలో కాపురం పెట్టి ఉద్యోగం చేస్తున్నాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య చాలా అందంగా తయారవుతోంది. తన ఇంట్లో లేని సమయంలో తన భార్య ఎందుకు అంత అందంగా తయారవుతోంది అని భర్తకు అనుమానం మొదలైంది. నా భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలిసిపోయింది. సంవత్సరం నుంచి దంపతుల మధ్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరగడం, గొడవ పడుతున్న భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె మళ్లీ భర్త ఇంటికి రావడం ఇలా డైలీ సీరియల్లాగా సాగిపోయింది. భర్తతో గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్లిపోయి 2 రోజుల క్రితమే మళ్లీ భర్త ఇంటికి తిరిగొచ్చింది. తన భార్య ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి చీటికి మాటికి పుట్టింటికి వెళ్తోందని రగిలిపోయిన భర్త పదునైన ఆయుధంతో భార్య ముఖం, తల, మెడమీద తదితర చోట్ల దారుణంగా పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణే సిటీలోని పింప్రి చించువాడ శాటిలైట్ ఏరియాలోని హింజావాడిలో రాహుల్ గోకుల్ ప్రతాప్ అలియాస్ గోకుల్ అలియాస్ రాహుల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 4 సంవత్సరాల క్రితం రాహుల్ ఇంట్లో చూసిన గౌరీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గౌరీని వివాహం చేసుకున్న రాహుల్ ఆమెతో కొంతకాలం చాలా సంతోషంగా జీవించాడు. రాహుల్, గౌరీ దంపతులు హింజావాడిలోని నివాసం ఉంటున్నారు. శాటిలైట్ సిటీలో రాహుల్ సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో చూసిన గౌరీని వివాహం చేసుకున్న రాహుల్ పూణే సిటీలో కాపురం పెట్టి ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. కొంతకాలం గౌరీ కూడా ఆమె భర్త రాహుల్తో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగానే ఉండేది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న గౌరీ ఆమె భర్త రాహుల్ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత చాలా అందంగా తయారవుతోంది. తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య గౌరీ ఎందుకు అంత అందంగా తయారవుతోందని ఆమె భర్త రాహుల్కు అనుమానం మొదలైంది. ప్రతిరోజు ఇంటికి వెళ్లే సమయానికి గౌరీ అందంగా సింగారించుకుని కనబడ్డంతో ఆమె భర్త రాహుల్ రాను రాను ఇంకా అనుమానం ఎక్కువైపోయి ఇంకా అనుమానం పెంచుకున్నాడు. భార్య గౌరీ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త రాహుల్కు తెలిసిపోయింది. సంవత్సరం నుంచి రాహుల్, గౌరీ దంపతుల మధ్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయతీలు చేసినా ఇద్దరి తీరు మారలేదు. భర్త రాహుల్తో గొడవ పడుతున్న గౌరీ ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం, మళ్లీ భర్త ఇంటికి రావడం ఇలా డైలీ సీరియల్లాగా సాగిపోయింది. పదే పదే పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య గౌరీకి నచ్చజెప్పి ఇంటికి పిలుచుకొని వస్తున్న రాహుల్ ఆమె తీరుతో విసిగిపోయాడు. ఉద్యోగం చేస్తున్న చోట ప్రశాంతంగా ఉండలేకపోతున్న రాహుల్ అక్కడ పై అధికారుల దగ్గర చీవాట్లు తింటూ వస్తున్నాడు. తన భార్య గౌరీని ఏదో ఒకటి చేస్తే తప్ప తాను ప్రశాంతంగా ఉండలేనని రాహుల్ డిసైడ్ అయ్యాడు. భర్త రాహుల్తో ఎప్పటిలాగే గొడవపడిన గౌరీ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పడంతో మంగళవారం రాత్రి గౌరీ మళ్లీ ఆమె భర్త రాహుల్ దగ్గరకు వెళ్లింది. రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటి బయట రాహుల్, గౌరీ దంపతుల మధ్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వాళ్లు చివాట్లు పెట్టడంతో రాత్రి రాహుల్, అతని భార్య గౌరీ ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ రాత్రి సైలెంట్గా ఉండిపోయిన రాహుల్ మరుసటి రోజు మళ్లీ అతని భార్య గౌరీతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. తర్వాత సహనం కోల్పోయిన రాహుల్ పదునైన కత్తి తీసుకుని అతని భార్య గౌరీ తలమీద, మెడమీద, గొంతులో దారుణంగా పొడిచి చంపేశాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు భార్య గౌరీని హత్య చేసిన ఆమె భర్త రాహుల్ను అరెస్ట్ చేశారు. రాహుల్ మీద హత్య కేసు నమోదు చేసి అతన్ని పోలీసు అధికారులు విచారణ చేశారు. తన భార్య గౌరీ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిలువునా మోసం చేసిందని, అందుకే ఆమెను హత్య చేశానని రాహుల్ అంగీకరించాడని పోలీసులన్నారు. కోర్టు అనుమతితో 5 రోజులు రాహుల్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హింజావాడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్ సావంత్ స్థానిక మీడియాకు చెప్పారు.
గౌరీ హత్య కేసులో అల్లుడు రాహుల్ మీద ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారని హింజవాడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్ సావంత్ అన్నారు. నేనింట్లో లేని సమయంలో భార్య గౌరీ చాలా అందంగా తయారై ఉండడం వల్లనే రాహుల్కు మొదట అనుమానం వచ్చిందని, తర్వాత ఆమె అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిందని, ఇదే విషయంలో గొడవలు ఎక్కువై ఆమె హత్యకు దారితీసిందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులంటున్నారు.